చేతులు కాళ్ళు వణుకుడు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? వణుకుడు వ్యాధి అనేది చాలా రకాల కారణాలు ఉంటాయండి. సెకండరీ కాసెస్, ప్రైమరీ కాసెస్ ఆర్ ట్రీటబుల్ కాసెస్. సో ట్రీటబుల్ కాసెస్కి వచ్చామంటే ఫస్ట్ థైరాయిడ్ చూసుకోవాలి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు వణుకుడు వస్తుంది. అండ్ జనరల్ గా ఆస్తమా డ్రగ్స్ తీసుకుందాం, సో దాని వల్ల కూడా ట్రెమర్స్ వస్తుంది. బాడీలో ఏమైనా మినరల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు ట్రెమర్స్ వస్తాయి. అండ్ డయాబెటిక్ న్యూరోపతీస్ ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకు ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి కనుక మనం కారణాలు తెలుసుకున్నామంటే ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ డిసబిలిటీ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎసెన్షియల్ ట్రెమర్ ఉంటుంది. ఇది మనం మోస్ట్ ఫ్యామిలీస్ లో వంశపారంపర్యంగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు జస్ట్ లైక్ వాటర్ కప్ హోల్డ్ చేసినా, టీ కప్ హోల్డ్ చేసినా, ఏదైనా యాక్టివిటీ చేసినా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకొని అలా ఉన్నామంటే కొంచెం వరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ డిస్టోనిక్ ట్రెమర్ ఉంటుంది. డిస్టోనిక్ ట్రెమర్ అంటే హ్యాండ్ అనేది ఒక పోస్చర్ లోకి వెళ్ళిపోవడం, నెక్ అనేది ఒక పోస్చర్ లోకి వెళ్ళిపోవడం, అలాంటప్పుడు ట్రెమర్ వస్తుంది. దీనికి కూడా కాసెస్ మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఏ రకమైన ట్రెమర్ అని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రెస్టింగ్ ట్రెమర్. రెస్టింగ్ అంటే ఖాళీగా ఉన్న సమయంలో వస్తూ ఉంటుంది. ఇది వచ్చి పార్కిన్సన్స్ డిసీజ్ లో చూస్తుంటాం. సో నెక్స్ట్ న్యూరోపతిక్ ట్రెమర్ అంటాం. న్యూరోపతిక్ ట్రెమర్ అంటే కాళ్ళు చేతులు వీక్ అయినప్పుడు, నరాలు వీక్ అయినప్పుడు కూడా మనకు ట్రెమర్ వస్తూ ఉంటుంది. ఇవి అండి ట్రెమర్ కి గల కారణాలు. ఎర్లీగా మనం కాస్ట్ తెలుసుకొని ఆ కాస్ట్ కి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చామంటే మనం పేషెంట్ యొక్క డిసబిలిటీని తగ్గించవచ్చు.